సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సార్వత్రిక ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ అభ్యర్థులు బాల్క సుమన్, దాసరి మనోహర్ రెడ్డి గెలుపు పట్ల టీఆర్ఎస్ శ్రేణులు సుల్తానాబాద్ లో సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యకర్తలు డప్పు చప్పులతో నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే దాసరి సుల్తానాబాద్ లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు దాసరికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు మనోహర్ రెడ్డి గారు బరిలో ఉండి మన జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించిన సీటు ఏదంటే 62,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి కారణం సుల్తానాబాద్ గ్రామ ప్రజలకు అక్కచెల్లెలందరికీ, యువకులకు, మిత్రులకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ, సహకరించే పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరు అత్యంత అభిమానంతో, ప్రేమతో, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నిలబెట్టుకోవాలని తపనతో, రాష్ట్రాన్ని పరిపాలించుకోవాలని తపనతో కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొని మీరు తెలంగాణ రాష్ట్రానికి ఓటేసేందుకు మరి నన్ను అత్యధిక మెజార్టీతో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లు గెలుపు పట్ల సుల్తానాబాద్ లో ఆ పార్టీ కార్యకర్తలు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. స్థానంలో భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. ఏ దాంతో మద్దతు లేకుండా 284 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది, క్లీన్ చిట్ ఇచ్చింది. రానున్న రోజులలో భారతదేశంలో యువకులు వేరే దేశాల్లో పోకుండా ఇక్కడ యువకులు ఇక్కడనే ఉండదట్టు బయట యువకులు ఇక్కడికి రావడానికి విధా తయారు చేసుకోవాల్సిన రోజు ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరో గుజరాత్ లేక భారతదేశం తీర్చిదిద్దడానికి నరేంద్ర మోడీ నాయకత్వం సాధించే భారతదేశం అంతటా అటాక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి హవా కొనసాగుతున్నది. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో యావచ్చ భారతదేశంలో 289 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. అలాగే ఎన్డీఏ కూటమికి 300 పైచీలకు కలుపుకొని 300 పైచీలకు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నారు. కావున మేము సుల్తానాబాద్ భారతీయ జనతా పార్టీ మండల పక్షాన మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్నారు యూత్ కాంగ్రెస్ నేత ఉట్ల వరప్రసాద్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై కార్యకర్తలతో సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ ఓటమికి సహకరించిన వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసి సస్పెండ్ చేస్తామన్నారు ప్రసాద్. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వెలువడినటువంటి ఫలితాల విషయంలో ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి యువజన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటమికి గల కారణాలను మేము విశ్లేషించడం జరిగింది. పెద్దపల్లి నియోజకవర్గంలోనే కాదు, యావత్ తెలంగాణలో మరి మా అధినాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి నేపథ్యంలో
తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని భావించాం. కాకపోతే మరి తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ను ఆదరించడం జరిగింది. వాస్తవంగా కాంగ్రెస్ శ్రేణులంతా బాధపడుతున్నప్పటికీ కూడా మరి ప్రజా తీర్పును గౌరవిస్తూ స్వాగతిస్తున్నాం. అలాగే జరిగినటువంటి ఓటమికి కూడా ఏదైతే ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులు ఓటమి చెందినారో వారి యొక్క ఓటమికి కూడా యువజన కాంగ్రెస్ బాధ్యత వహిస్తూ ఎవరెవరైతే పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినారో వారి విషయంలో మరి అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది. 1-2 రోజుల్లో అఖిల భారత యువజన కాంగ్రెస్ నుంచి మాకు అనుమతి వచ్చిన వెంటనే వాళ్ళను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు నూతనంగా ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు టీఆర్ఎస్ ఎంపీ మరియు ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే టీఆర్ఎస్ చేసినటువంటి వాగ్దానాలను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఏవైతే ప్రజలకు చెప్పి మరి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చినారో ఆ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి వాగ్దానాలన్నింటినీ నెరవేర్చాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ ఆ యొక్క వాగ్దానాలను కనుక నెరవేర్చని పక్షంగా మేము ప్రజల వైపు నిలబడి పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సుల్తానాబాద్లోని స్వప్న కాలనీలో వెలిసిన బండ్లమాంబ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం శనివారంతో ముగిశాయి. శుక్రవారం హోమం, తీర్థప్రసాదం, శనివారం కుంకుమ పూజ, కళ్యాణం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. గోదాదేవికి ఇంటికి వచ్చి ఇంట్లోనే పెళ్లి చేసుకుని పోయాడు మహానుభావుడు. ఆ పదార్థాన్ని తాను సేవించలేక ఏదైనా పండ్ల రసాలు, ఆ తమసపులు, ఆ మామిడి పండ్లు, ఆపిల్ పండ్లు ఇవన్నీ అదనంలో నుంచి వచ్చే రోగని యొక్క నాలిక ఎందుకు ఈ జోక్యానికి ఈ బలం, ఈ శక్తి, ఈ రసశక్తి ఎందుకు ఈ నాలికి లేకుని మాట్లాడతానుగా ఈ బలం. కాబట్టి ఎప్పటికైనా నీ జనప్రియ జన ఆవేశ మోహ అని నిన్ను ఇక్కడ అనుకుంటున్నాడు. ఏ మనిషిని హ్యాపో మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చాక పాపం పెడదామని కూర్చుంటే దబ్బిలేకపోయినా నేను నవ్వులాడు. కాబట్టి నోరు అందుకు కాదు, సుగంధ ద్రవ్యాలు హోమంలో రాసి ఆ వాసనతో మురిసిపోకుండా ఈ దుర్గంధాన్ని కాలువ మీద ఈ చేపలు, ఈ నీశ్వాసన, మాంసం, ఆ గప్పు పెట్టినటువంటి ఆ ఒక్క మంచి వాసన ఈ లేదప్పుడు సుల్తానాబాద్ మండలం తొగర్రాయి అనుబంధ విలేజ్ జెండాపల్లిలో బీరన్న ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. యాదవ కుర్మ కమ్యూనిటీ ఆరాధ్యమైన బీరప్ప ఉత్సవాలు వారం రోజుల పాటు జరుగుతాయి. శనివారం గంగాబోనంతో బయలుదేరి వెళ్లారు. లింగాలను బావిలో దాచిపెట్టిన వాటిని పూజారులు వెలికి తీసి ప్రత్యేక పూజలు చేశారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.